ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचार्य निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। ఈనాటి వీటి ముందు కార్యక్రమంలో గౌరలీలకి స్వాగతం। మనం ఇంతవరకు చైతన్య మహాప్రభు నిమా యొక్క బాలలీలలు మనం చర్చించాం। ఇప్పుడు పావుగంట లీలలు అంటే 5 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత వచ్చేది 5 నుంచి 10 సంవత్సరాల దాన్ని పావుగంట లీల పావుగంట అంటారు। పావుగంట లీలలు మనం చర్చించబోతున్నాం। దాంట్లో ఆల్రెడీ మనం చెప్పాం, లాస్ట్ వీక్ మొదలు పెట్టారు చిన్నది। 5 సంవత్సరాల తర్వాత ఆయనకి విద్యాభ్యాసం అంటే స్కూల్కి పంపించాలని చెప్పి చెవులు కుట్టించి రెడీ చేసి పెడతాడు। అందులో భాగంగా జగన్నాథ్ మిశ్రా సాక్షాత్ స్వయం పండితులు అవడం వల్ల ఆయన ఇంటి దగ్గరే చెప్పడానికి మొదలు పెడతాడు। తర్వాత గంగాదాస్ పండిత్ దగ్గరికి వెళ్తాడు చైతన్య నిమాయ్। అయితే మొదట్లో ఆయన ఇంటి దగ్గర నేర్పుతూ ఉంటాడు చేత। అయితే విచిత్రం ఏంటంటే మొదలుపెట్టిన రెండు రోజుల్లోనే మొత్తం అక్షరాలన్నీ నేర్చేసుకుంటాడు। అక్షరాలంటే ఒక ఏ కాదు, ఒత్తులతో సహా షా కింద కావత్ రాయడు అన్ని నేర్చేసుకుంటాడు। అందరూ ఆశ్చర్యపోతాడు। అందులో అది కూడా ఆ ఉచ్చారణ ఎంత ఉండేదంటే జనాలు ఆ ఉచ్చారణ విని మురిసిపోతుండేవారు అన్నమాట। అందుకని ఎప్పుడు కూడా నిమ్మాయిని అడిగి మరి ఆ అక్షరాన్ని చదివించుకుంటుండేవారు। అంటే పర్ఫెక్ట్ గా ఒక ఏదో తెలియని ఇది ఆ విధంగా చేస్తూ ఉండేవారు। అయితే ఆయన ఈ నేర్చుకోవడం అయిపోయిన తర్వాత నుంచి స్కూల్కి వెళ్తుండేవాడు। అదే స్కూల్ గంగానదికి వెళ్ళిపోతుండేవాడు। వెళ్ళిపోయి గ్రూపులతో ఫైటింగ్ చేస్తుండేవాడు। ఎప్పుడు కూడా ఏంది గంగానదిలోకి వెళ్ళి ఇక ఫుల్ మస్తీ
ఆ గ్రూప్ లో వేరే గ్రూప్ వాళ్ళతో ఎంత ఫైటింగ్ చేసినా సరే నిమాయ చైతన్య మహాప్రభు అదే నిమాయ ఏ గ్రూప్ లో ఉన్నాడో ఆ గ్రూప్ లో గెలిచేది, ఎవరు కూడా ఓడించలేకపోతుంటారు. ఎప్పుడు కూడా ఎంత ఆటలు ఆడి 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 ఎంత ఉండేదంటే ఆ గోల్డెన్ అంటే బంగారు వర్ణంలో ఉన్న శరీరం మొత్తం బూడిద రంగులో వెళ్ళిపోయేది, అంత ధూళి పట్టేసేది. బట్టల నిండా ఇంకు అవే ఉంటుండేవి. గంగాదాసు తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత ఆయన గంగాదాస్ దగ్గరికి గంగాదాస్ ని చేర్పించడానికి అక్కడికి చేర్పిస్తాడు. ఆయన అడుగుతాడు నిమాయని అడుగుతాడు, నిమాయ అంటాడు నేను గంగాదాస్ దగ్గర చేర్చుకుంటుంటే నేర్చుకోవాలనుకుంటున్నానంటే అప్పుడు గంగాదాస్ దగ్గరికి స్వయం జగన్నాథ్ మిశ్రా తీసుకుని వెళ్తాడు. అయితే జగన్నాథ్ మిశ్రా గంగాదాస్ పండిత్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవడం వల్ల వెంటనే ఆయన స్వాగతం పలికి చేస్తే నేను నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు ఈ ట్రైనింగ్ ఇవ్వాలంటాడు. అందుకని నా అదృష్టం ఏముందని అంటాడు. అక్కడ కూడా అంతే, గంగాదాస్ పండిత్ చెప్పిన మరుక్షణంలోనే ఆయన అన్ని బట్టి గ్రహించేవాడు. గ్రహించడే కాదు, గంగాదాస్ పండిత్ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆయన చెప్పిన దాన్ని ఓడించేసేవాడు. ఓ నిజమే నిజం అని చెప్తే మళ్ళీ దాన్ని మళ్ళీ ఓడించి మళ్ళీ గంగాదాస్ పెట్టింది మళ్ళీ నిజం అని చెప్పి తీసేవాడు. అంటే గురువు చెప్పిన తప్పు అని చెప్పి మళ్ళీ తను చెప్పిన తప్పుని మళ్ళీ చేసి మళ్ళీ గురువు చెప్పింది రైట్ అనేవాడు. ఆ విధంగా తన పాండిత్యాన్ని చూపించేవాడు. అంత ముందు నుంచి ఈయన జాడీ కొన్ని రోజులు అయినప్పటికీ అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటే వాళ్ళు ఎవరు కూడా ఆయనతోటి వాదం చేయలేకపోతుండేవారు, ఓడించలేకపోతుండేవారు. ఎప్పుడు కూడా నిమాయ్ గ్రూపే గెలుస్తుండేది. దాంతో గంగాదాస్ పండిత్కి నిమాయ్ చాలా ప్రియ శిష్యుడు అయిపోయాడు. సో ఎప్పుడు కూడా అది క్లాసులు అయిపోయిన తర్వాత 2 గంటలు 3 గంటల క్లాస్ ఉండేది. అది అయిపోయిన తర్వాత తిన్నగా గంగానదికి వెళ్ళిపోతుండేవారు. వెళ్ళిపోయి గంగానదిలో ఇంకా అంత మస్తీ చేస్తుంటారు. కాంపిటీషన్ ఫస్ట్ మెయిన్ కాంపిటీషన్ అంటే గంగానదిలో నీళ్ళు ఒక మీద ఒకళ్ళ ఇలాగా క్రాష్ వేసుకోవడం. చైతన్య మహాప్రభు వేస్తే అది ఏదో ఒక నది వచ్చి కొట్టినట్టు ఒక సముద్రంలో కెరటం కొడితే ఎలా కొడతారు అలా కొట్టేది. చైతన్య మహాప్రభు కొడుతుంది, ఎవరు కూడా నిలబడలేకపోయారు, ఎదురుగా కింద పడుతుండేవారు, అంత ఫోర్స్ కొడుతుండేవారు. అలాగే అక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా ఎవరైనా స్నానాలకు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్నానం చేసిన తర్వాత అన్నీ ముట్టుకునేవారు. మళ్ళీ చిన్న ముట్టేసాడని చెప్పి మళ్ళీ స్నానం తీసుకొచ్చేవారు. వస్తే నెక్స్ట్ ఇసుకేసేవాడు, అరే ఇసుకేసాడని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇలా వాళ్ళందరూ చేస్తుండేవారు. ఒక్కొక్కరిని 10 సార్లు స్నానం చేసేవాడు, 10 సార్లు 20 సార్లు స్నానం చేసేవాడు. కొంతమందికి ఎవరైనా వెళ్ళి గంగా మునిగి పైకి లేచేటప్పటికల్లా ఆళ్ళకి భుజాల నుంచి ఎక్కిపోయేవాడు. ఎక్కిపోయి మహేష్ మహాదేవుడు అని చెప్పి ఎక్కిపోయేవాడు. ఆ లెగలానికి అంటే మామూలుగా లెగుతాడు, సడన్ గా బరువు వచ్చేటప్పుడు లేగలేకపోయేవారు, ఊపిరి ఆడక కింద పడుతుండేవారు. వాళ్ళు కింద పడేటప్పటికి ఈయన జంప్ చేస్తాడు. సో ఈ విధంగా చేస్తుండేవాడు. మళ్ళీ ఎవరైనా స్విమ్మింగ్ చేస్తే పట్టుకుందాం అంటే ఎవరు పట్టుకోలేకపోయారు. ఎంత ఫాస్ట్ స్విమ్మింగ్ చేసేవాడు అంటే ఎవరో పట్టుకోలేకపోయారు. ఈ విధంగా అందరినీ కూడా కొన్నిసార్లు అలాగా తేలుతూ ఉండిపోయేవాడు. అందరూ నిమాయంతో ఆడుతుండేవారు. ఈ విధంగా చేస్తుండేవాడు. ఈయన యొక్క బాధలు భరించలేక వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ వెళ్ళి జగన్నాథ్ మిశ్రాకి కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బాధలు. సో ఆయన అంటున్నాడు, వెళ్ళి చెప్పాడు, బాబు మీ అబ్బాయి చేసి అందరూ నేను చచ్చిపోతున్నాను, ఎందుకంటే నేను 10 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది, ఏదో ఒకటి లాగడం, ఏదో ఒకటి ఇసరడం, ఏదో ఒకటి చేస్తాడు నన్ను, మళ్ళీ చేసేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుని రావాల్సి వస్తుంది అని చెప్తాడు. ఇంకొకడు అంటాడు, నేను గంగాదేవి పూజ చేస్తాడు, పూజ చేయనివాడు, ఏదో ఒకటి చెడగొడుతూనే ఉంటాడు అని చెప్పి ఇంకోడు అన్నాడు. ఇంకో బ్రాహ్మణుడు వచ్చి నేను అక్కడ కూర్చుని గంగానదిలో కూర్చుని నేను
గాయత్రి జస్ట్ గాయత్రి మంత్రం చేద్దాం అనుకుంటే కరెక్ట్గా వచ్చి నా ముఖం మీద నీళ్ళు పడతారు. నా మొత్తం నా మెడిటేషన్ అంతా కూడా ఆయన ఖరాబ్ చేస్తున్నాడు. ఇంకో బ్రాహ్మణుడు వచ్చి చెప్పాడట, ఏంటి ఎవరి మీద మెడిటేషన్ చేస్తున్నారు? నేనే మీ ఎదురుగా ఉన్నాను. కలియుగంలో నేనే నారాయణ. కలియుగ అవతారం నేనే. నా మీద నన్ను వదిలి మీరంతా ఎవరి మీద మెడిటేట్ చేస్తున్నారని చెప్పి ఎంత తప్పుదారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి ఆయన. ఇంకొకటి వచ్చి ఏం చెప్పమంటావు? నేను అక్కడికి వెళ్ళి గంగా జలంతో అభిషేకం చేద్దాం, శివలింగం తీసుకెళ్తా, శివలింగం తీసుకుని పోతాడు మీ అబ్బాయి అని చెప్పి ఇంకొకటి అంటాడు, నేను స్నానం చేసి వచ్చి నా బట్టలు పట్టుకు వెళ్ళిపోయి పారిపోతాడు. ఆయన ఎక్కడ పరిగెట్టుకున్నా ఇంత ఫాస్ట్ పరిగెడతారంటే మేము ఎవరు పట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఇంకొకటి అన్నాడు. ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి, నేను అన్ని సామాన్లు తీసుకొచ్చి విష్ణు పూజ చేద్దాం అని చెప్పి స్నానం చేసి వచ్చేటప్పటికల్లా ఏం చేస్తాడు, ఎక్కడైతే నేను విష్ణు ఆరాధన శాస్త్రం తయారు చేసి పెట్టానో దాని మీద కూర్చుని నా భోగా అంతా తినేస్తాడు. తినేసిన తర్వాత ఆయన ఏదో పూజ చేసేసి అయిపోయింది, పూజ అయిపోయింది అని చెప్తాడు. ఇలాగా నా మొత్తం. ఇంకో బ్రాహ్మణుడు, నేను గాయత్రి మంత్రం చేద్దామని చెప్పి గాయత్రి చేసుకున్న ఇంట్లో దిగి గాయత్రి చేయబోతుడికి కింద ఎక్కడ ఎలాగొస్తాడో తెలియకుండా వచ్చి కింద నుంచి వచ్చి నా 2 కాళ్ళు లాక్కుని లాగేసి కింద పట్టేసేవాడు. నన్ను గాయత్రి చేయడం నేను. ఇంకొకటి వచ్చి నా భగవద్గీత దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడు. ఇంకో బ్రాహ్మణుడు. ఇలాగా ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి, నువ్వు మీ అందరూ గంగవరకి అంటున్నాడు, మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి మా చిన్నపిల్లడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ చెవులో నీళ్ళు పోసేసి వాడు ఏడ్చేటట్టు చేస్తున్నాడు. చెవంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత బాధపడుతున్నాడు, ఏడ్చేటట్టు చేస్తున్నాడు. ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి, నేను చూస్తున్నాను ఎవరైనా స్నానం గట్ట చేసుకుని బయటకు వస్తే వాళ్ళ మీద తీసుకేస్తాడు, లేదంటే ఏదో చెత్త వేస్తాడు, తెలిసి మళ్ళీ స్నానం చేసుకుని చేస్తాడు. ఇలాగైతే మీకు కష్టం, మేము ఇక్కడ ఉండలేము. మీ అబ్బాయికి నువ్వు బయట చెప్పాలి. నువ్వు చూస్తే ఎంతో వినయవంతుడివి, విద్యావంతుడివి, విజ్ఞానవంతుడివి కూడా, కానీ మీ అబ్బాయిని నువ్వు నీతిని చెప్పితే ఎలాగా మిశ్రాజీ, మీరు బయట చెప్పండి అని చెప్పి అలా చెప్పారు. దానికి ఆ ఒక్కొక్క కంప్లైంట్ వినేటప్పటికి జగన్నాథ కోపం పెరిగిపోతుంది. నాలాంటి అంటే ఆయనకి ఎంతో భక్తుడు, వినయంగా ఉండేవాడు, నమ్మల స్వభావం వాడు ఒక్కసారి తన కొడుకు ఇలా అంటున్నప్పటికీ అది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి మొత్తం కదిలిపోయి ఇంకా కోపంతో ఊగిపోతున్నాడు సార్ అన్నాడు. మీరు చెప్పినవన్నీ కూడా నిజమే ఉంటాయి, లేకపోతే ఎంతమంది చెప్తారు, ఇప్పుడే చూడండి ఆయన ఏం చేస్తానని చెప్పి కర్ర పట్టుకుని కోపంగా వెళ్తున్నాడు. ఈలోపు అక్కడ సత్యమాత దగ్గరికి ఆడపిల్లలందరూ వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, చూడు మీ అబ్బాయి వచ్చి మీరు స్నానాలు చేస్తుంటే మా బట్టలను చదువుతారు అని ఒక అమ్మాయిని. ఇంకొక అమ్మాయి అంది, ఏం చెప్పాలి, ఎటువంటి పదాలు వాడతాడంటే పదాలు వినడానికే మాకు కష్టం అయిపోతుంది, అలాంటి పదాలతో మాట్లాడి మమ్మల్ని తిరుగుతుంటాడు. నీ ఎక్కడ కూడా ఏ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడమ్మా, ఎటువంటి బ్రాహ్మణ అమ్మా ఇంకొక అమ్మాయి. మీరు ఇంకొక అమ్మాయి వచ్చి, ఒకవేళ మేము అలా మాట్లాడకూడదు అని చెప్తే మాతో గొడవ పెట్టి మా సామాన్ లాగి కింద పడేసి ఇంకా మమ్మల్ని మా అంతా ఇళ్ళంతా బరద చేసి మా ఒళ్ళంతా బరద చేసి మా ఉన్న బట్టలు కట్టుకున్న బట్టలు కట్టుకోవాలి బట్టలు అన్నిటి కూడా బురద చేసి పడేస్తారు. అందుకని ఆయన వాదించాలన్నా భయం వేస్తుంది మాకు అని ఇంకొక అమ్మాయి. మేము ఒకవేళ మీరు తెచ్చిన పూలు పళ్ళు పలహారాలు అన్ని కూడా మేము పూజించడానికి ముందే అక్కడ గంగలో వేసేయడమో లేదంటే పాడు చేయడమో ఏదో ఒకటి చేస్తాడు, అక్కడికి ఇచ్చిన తర్వాత చేసి పడేస్తాడు, వాళ్ళ పూజలు చేసుకునేవాడు అని చెప్పి ఇంకొక అమ్మాయి చెప్పిందట. ఇంకొక అమ్మాయి వచ్చి, అసలు ఏం చెప్పను, నేను ఎంతో ధ్యానంగా భక్తిపూర్వకంగా పూజ చేసుకుంటుంటే
ఎలా సౌండ్ లేకుండా వచ్చి వెనకాల వచ్చి గట్టిగా నడిస్తే ఆ భయాన్ని పరిగెత్తి ఏదో ఏదో తెలియక గంగలోకి ఎన్నోసార్లు గెలిచి నేను పడిపోతున్నాను. వాళ్ళ భయంకి ఆ అరుపుకి భయపడి వాళ్ళు ఎటు పరిగెట్టి గంగలో ముందు తీసేవాడు. సో ఆ విధంగా తీసేవాడు. సో అది ఇంకొక అమ్మాయి చెప్పింది. ఏం చెప్పాలో నేను ఇలా స్నానం చేసుకుని ఇలా ముడికి బయటికి లగ్గానే నోట్లో నీళ్ళు వేసుకుని మొత్తం నోట్లో నీళ్ళంటే నా మొక్క మీద పూసేవాడు. ఏం బ్రాహ్మణమ్మా, అసలు శుచి శుభ్రం లేదు అని చెప్పి ఇంకొక అమ్మాయి చెప్పింది. సో ఈ విధంగా ఇంకొక అమ్మాయి ఉంది, నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటావని అని అడుగుతాను. ఏంటి మాకు అని చెప్పి చెప్తాను. దాని తర్వాత అందరూ చెప్పిన అందరూ అంటారు, ప్రతి ఒక్కరోజు కాదు, రోజు మాత్రం ఇదే ప్రాబ్లం. మీ అబ్బాయి ఏమైనా రాకుమారు అనుకుంటున్నాడా మమ్మల్ని ఇలా వేధించడానికి? చూడమ్మా, నేను కానీ మా అమ్మగారు అని చెప్పానుకో మీతో గొడవలు అవుతాయి అనేసి ఒక అమ్మాయి అంటుంది. ఇంకొక అమ్మాయి అంది, యాక్చువల్లీ మీ అబ్బాయి చేసినవన్నీ నాకు అవన్నీ చూస్తుంటే నాకు కృష్ణుడు చేసినవన్నీ గుర్తుకొస్తాయి. ఎందుకంటే కృష్ణుడు చేసిన ఇలాగే కృష్ణుడు అల్లరి చేస్తారని చెప్పి మేము విన్నాం. అవన్నీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు అని చెప్పి ఇంకొక అమ్మాయి. ఇలా రకరకాలుగా అందరు వెళ్ళి చెప్తారు. అంటే మేము మా అమ్మగారు చెప్తాం, అది చెప్పకుండా మీరు మీ అబ్బాయిని నేను తెచ్చుకుంటే మంచిది అని చెప్పి చెప్పింది. అయితే అప్పుడు సత్యమాత నవ్వి వాళ్ళందరినీ చేసి వాళ్ళందరినీ ఆనందం చేసి, లేదమ్మా నేను చెప్తాను, ఇప్పుడే రానివ్వండి, వస్తారు కదా, ఇప్పుడు వచ్చిన వెంటనే నేను ఆయన్ని 4 దెబ్బలు వేసి నేను ఆయన్ని చేస్తాను. అంతేకాదు, ఎలాగ మందలిస్తానంటే మళ్ళీ మీ దగ్గర హీర్పంచులోకి రాకుండా చేస్తాను చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఆ పిల్లలు వెళ్ళారు, ఆడపిల్లలందరికీ చెప్పారు. మళ్ళీ వాళ్ళు గంగా నదికి వెళ్తున్నారు స్నానానికి. ఈలోపు వాళ్ళు చూశారు జగన్నాథ్ మిశ్రా కూడా అక్కడ వాళ్ళందరూ కంప్లైంట్ కర్ర పట్టుకుని ఉద్రేకం వెళ్తున్నాడు. ఇది చూసారు, అయ్యి బాబా ఇదే చూస్తే జగన్నాథ్ మిశ్రా వస్తే నిజమైన కొట్టేటట్టుకున్నా అని చెప్పి వాళ్ళ ముందు, అందుకన్నా ముందు పరిగెట్టుకెళ్ళి నిజమా మీ నాన్న వస్తాను చాలా తొందరగా చాలా పాపం వస్తున్నట్టు వెళ్ళిపోయి వాళ్ళే చెప్పారు. ఏ పిల్లలు అయితే కంప్లైంట్ చేశారో శశిమాతకి. ఎందుకంటే వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు కానీ వాళ్ళందరికీ డిమాండ్ చేసిన అన్ని కూడా ఎంత ఆనందం కలిగిస్తుంది. భగవంతుడు ఏం చేసినా సరే, అల్లరి చేసినా మనకి భక్తి లేదు కాబట్టి మనకి మంచి చేసినా సరే మనం గుర్తించలేము. అది మన ప్రాబ్లం. భక్తులకి ఆయనకి ఇలాంటి ఎవరు చేసినా ఏడిపించినా సరే భక్తుల్ని ఏడిపిస్తాడు, బయట వాళ్ళు ఎవరిని ఏడిపించు. అంచేత వాళ్ళు ఆ భక్తులు భగవంతుడు ఏడిపించే సరే దాంట్లో కూడా ఆనందాన్ని ఆస్వాదిస్తారు తప్ప వాళ్ళు దాంట్లో తప్పులు చూడలేరు. తప్పు చేయలేరు, భగవంతుడు చేయడు, వీళ్ళు చూడలేరు. అందుకనే పరమ సత్యం ఆయన ఏం చేసినా ఇప్పుడు కూడా సత్యమే, నిజమే. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి ఎవరైతే కంప్లైంట్ చేసింది ఇప్పుడే వాళ్ళు వెళ్ళి నిమాయని మళ్ళీ జగన్నాథ్ మిశ్రా పాపం నుంచి రక్షించడానికి పరిగెత్తిపోయారు. అది వినగానే అప్పటి వరకు అక్కడ గంగానదిలో ఆడుతున్న నిమ్మాయి వెంటనే చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, మా నాన్న వస్తే ఇంకా రాలని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి జగన్నాథ్ మిశ్రా వస్తే వేరే దారిలో ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకుని వెళ్తాడు సత్యమాత. అమ్మా తొందరగా నాకు నా శరీరం ఒంటి అంతా ఆయిల్ వస్తే నేను 2 రాష్ట్రం చేస్తున్నా, గంగానది స్నానానికి వెళ్ళాలంటాడు. వీడికి అర్థమవుతుంది, ఇప్పుడే వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎలా చేస్తున్నా అలా చేస్తున్నా కంప్లైంట్ చేశారు పిల్లలందరూ. అక్కడే జగన్నాథ్ మిశ్రా మా భర్తకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈయన చూస్తుంటే ఎలా ఉన్నాడంటే స్కూల్ నుంచి వెళ్తున్నాడు, ఉదయం ఏ బట్టలు అయితే వేసానో అవే బట్టలు ఉన్నాయి, ఒంటిండా మట్టి ఉంది, ఎక్కడ బట్టలు తడిగా లేవు, పొడిగా ఉన్నాయి, స్నానం చేస్తుంటే ఫ్రెష్ గా కూడా లేదు, ముఖం అంతా ఉదయంలో స్నానం చేస్తే ఎలాగుందో అలాగే వాడిపోయి ఉంది, ఒంటి నిండా బట్టల నిండా ఇంకంత పడి ఉంది. ఇది వాళ్ళు చూస్తే ఇప్పుడే మాకు వచ్చి మమ్మల్ని ఏడిపిస్తే చెప్తున్నారు, ఈయన చూస్తే ఎలాగంటున్నాడు, ఈయన చూస్తే అలాగే కలపడడం లేదు అని చెప్పి ఆవిడ ఆలోచన పడుతుంది. చైతన్య మహాప్రభుడు నిమ్మాయి నవ్వుకుంటున్నాడు. అమ్మ తొందరగా ఇవ్వమ్మా, నేను వెళ్ళిపోవాలి, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వెయిట్ చేస్తాను నా కోసం.
అవును చెప్పి ఆమె ఇస్తుంది. ఇచ్చి కూర్చుంటా నీ వద్దులే నేనే రాస్తాను చెప్పి రాస్తాను. ఈలోపు జగన్నాథ్ మిశ్ర అక్కడికి వెళ్ళాడు. కోపంతో పరిగెట్టుకుని వెళ్ళి చూశాడు. అక్కడ గంగానది అక్కడ కనపడడం లేదు. నిమాయ్ ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగాడు, నిమాయ్ ఏడి, విశ్వంబర్ ఏడి, విశ్వంబర్ ఏడి. నిమాయ్ కదా ఈ నిమాయ్ అని తల్లి పిలుస్తుండేది, కానీ తండ్రి మాత్రం విశ్వంబర్ అని పిలుస్తున్నాడు. విశ్వంబర్ ఏడి అన్నాడు. విశ్వంబర ఈరోజు రాలేదే మా దగ్గరికి, ఈరోజు ఇంకా మేము ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. రాలేదా? అదే ఇప్పుడే వీళ్ళందరూ బ్రాహ్మణులందరూ కంప్లైంట్ చేశారు, వచ్చి మమ్మల్ని నేర్పిస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు అక్కడే ఉన్నాను అని చెప్పి వాళ్ళు అన్నారు. అనేలోపు ఈలోపు కొంతమంది బ్రాహ్మణులు కొంతమంది వచ్చి, అదే మిశ్ర గారు ఏంటంటే ఎక్కడికి వచ్చారు మీరు అంటారు. అంటే ఏం లేదు, మా అబ్బాయి కోసం. మీ అబ్బాయి ఎప్పుడు మీ ఇంటికి వెళ్తున్నాడే అన్నాడు. మా ఇంటికి వెళ్తున్నాడా? అదేంటిది బ్రాహ్మణుల దగ్గర ఉన్నా అని చెప్పారే, కంప్లైంట్ చేశారే అని చెప్పి ఇంకా ఏదో మొత్తం ఏదైతేనే ఆశ్చర్యపోతూ వెనక్కి వచ్చారు. వచ్చేటప్పటికి ఇక్కడ నిమ్మ అంటున్నాడు అనమాట, అమ్మ అందరూ రాయమ్మా, ఇంక టైం అయిపోతుంది, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని. చైతన్య నిమ్మ యొక్క రూపం చూసి జగన్నాథ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి వాళ్ళు చూస్తే నదిలో స్నానం చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇక్కడ చూస్తే బట్టలు తడిగా లేవు, ఆయన శరీరం అంతా మట్టి మట్టిగా ఉంది, స్నానం చేసినట్టు ఫ్రెష్ గా కూడా లేదు శరీరం. ఆయన సరే అడుగుతాడు, నిమాయ్ విశ్వంబర్, విశ్వంబర్ ఏం బుద్ధులు నువ్వు వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావు ఎందుకు? తప్పు కదా, విష్ణు పొజిషన్ ఏదో తెలుసు కూడా, ఆయన స్థాయి స్థితి ఏదో తెలుసు కూడా నువ్వు ఆయన అవమానపరచడం తప్పు కదా, అలాంటి తప్పు అవమానపరచడం చేయడం తప్పు కదా, అలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు బ్రాహ్మణ కుటుంబాలు పుట్టి అలా చేయడం తప్పు కదా, బ్రాహ్మణుగా వ్యవహరించాల్సిన విధానం అనేది అని చెప్పి అడుగుతుంటాడు. అంటే అంటాడు, అదే నాన్న నేను ఇప్పుడే స్కూల్ నుంచి వస్తున్నాను, నేను అక్కడికి వెళ్ళలేదు, నా మీద ఎందుకు చెప్తున్నారు వాళ్ళందరూ? చూడు వాళ్ళందరూ చెప్పారు కదా, ఇలా చెప్తే ఇప్పుడు నిజంగా నేను వాళ్ళందరూ చేసి వస్తాను అని చెప్పి పారిపోతారు. పారిపోతే ఇద్దరు నోరు లాభం చూస్తారు. ఏంటి పిల్లలు వాళ్ళు చూస్తే ఇలా చెప్తారు, వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన పిల్లవాడు చూస్తే స్నానం చేసిన ఇదే కనపడడం లేదు అని చెప్పి వీళ్ళిద్దరు ఆశ్చర్యంతో చూస్తున్నారు. అక్కడేమే పరిగెట్టుకుని వెళ్ళి ఎల్లగా ఫ్రెండ్స్ వచ్చేసాడని చెప్పి అప్పుడు నిమ్మ ఇదంతా చెప్తారు, మా అమ్మకి ఇలా చేసిన అంటే వాళ్ళందరూ నవ్వుకొని, ఓ చాలా తెలివైనవాడు, ఈరోజు మీ నాన్నగారి దీన్ని పనే బయటపడిపోయావే అని చెప్పి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక మధ్యలో ఇంకొక విషయం సన్నివేశం జరుగుతుంది. వీళ్ళందరూ ఎవరైతే కంప్లైంట్ చేశారో బ్రాహ్మణులందరూ, వాళ్ళందరూ జగన్నాథ్ మిశ్రాతో పాటు గంగా నది కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ చూస్తారు, లేదంటప్పటికి ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళందరూ అంటుంటారు, లేదు ఇక్కడే ఉండాలి, నేను చూసామంటారు, కానీ లేదు అక్కడ ఇంకొంతమంది బ్రాహ్మణులు ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు చెప్తున్నారు. ఇది అర్థం లేదు, ఇది ఏది చెప్పాలి, కోపం ఇంకా కోపం ఊడిపోతున్నాడు. అది చూసి ఆ బ్రాహ్మణులందరూ కూడా అంటారు, మిశ్రా గారు యాక్చువల్గా మేమేమైనా కంప్లైంట్ చేసినా సరే ఆయన చేసిన దాంట్లో చాలా ఆనందం, మాకు కూడా అలాగే ఆనందించాలని ఉంది అని చెప్పారు. అవన్నీ నాకు కుదరదు, నేను ఇవన్నీ వెళ్ళలేకపోతున్నాను, నేను ఇప్పుడే చూడ అది ఏం చేస్తాను చెప్పి ఇంటికి పరిగెట్టేస్తాను. ఇప్పుడు ఇదంతా రాగా మేము కూడా వస్తాం అంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఏమైనా చేయకూడదు చేస్తే మేము తట్టుకోలేము అంటే కొట్టేస్తాడేమో అని భయం కూడా ఉంది. కంప్లైంట్ చేస్తున్నారు, కానీ వెళ్ళి జగన్నాథ్ నిజంగా ఆ కోపంలో నిమాయి పడతాడేమో అని భయం తోటి, అంటే వాళ్ళకి నిమాయి చేసిన అల్లరి ఇబ్బంది కలిగిస్తున్నా సరే దాంట్లో కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి ఆ ఇబ్బందిలో కూడా వాళ్ళు ఆనందాన్ని అనుభూతుకుంటున్నారు. అది భక్తుల యొక్క లక్షణం. భగవంతుడు ఏం చేసినా సరే, భగవంతుడు ఇబ్బంది పెట్టించినా సరే దాంట్లో భక్తులు ఆనందం కలుగుతారు. భక్తులు ఆనందం కోసమే భగవంతుడు కష్టపెట్టినా సుఖపెట్టినా. కొన్నిసార్లు కష్టం ఇస్తాడు, కష్టం ద్వారా భక్తులు ఆనందం చేస్తారు. కొన్నిసార్లు సుఖాన్ని ఇస్తాడు, సుఖం ద్వారా భక్తులు ఆనందం చేస్తారు. అంచేత భగవంతుడు ఏం చేసినా సరే భక్తులకి అది భక్తులకు ఆనందం కోసం.
సో ఈ విధంగా చైతన్య మహాప్రభు తన అల్లరితోటి వీటితోటి అందరినీ అలర్లాడిస్తున్నారు. అయితే ఈ విధంగా అల్లరికి ఆయనకి చదువు ఉంది, అల్లరి ఎవరు పట్టించుకోలేకపోతున్నాం, ఎవరికి దొరకడం లేదు, ఎవరు పట్టుకోలేరు, ఎవరు భయం లేదు. ఎవరైనా సరే నిమ్మాయి కానీ సారీ జగన్నాథ్ మిశ్రా కానీ సత్యమాత కానీ ఏమైనా మంచి ఉపదేశాలు ఇస్తే దానికి డబల్ అల్లరి చేసేవారు. ఇంట్లో సామాన్లను చదువుకోలేసేవారు. అందులో వాళ్ళు చెప్పడం కూడా మానేశారు. ఎందుకంటే చెప్తే ఇంట్లో సామాన్లన్నీ వెళ్ళిపోతాం అని చెప్పడం కూడా మానేశారు. ఏం చేయాలి అర్థం అవడం. జగన్నాథ్ మిశ్రా రోజు వింటున్నాడు వాళ్ళ కంప్లైంట్, కానీ ఏం చెప్పలేకపోతున్నాడు. అంతే చైతన్య నిమాయికి తండ్రి భయం కానీ, తల్లి భయం కానీ, లేకపోతే ఊళ్ళో వాళ్ళ భయం కానీ ఏమి లేదు. వీడిగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయాలని చేస్తున్నాడు. ఎవరు అడిగేవాడు నాదులే లేపాడు. కానీ ఆయన ఒక్కరికి మాత్రం భయపడుతుండేవాడు. ఎవరంటే తన అన్నైన విశ్వరూపు. విశ్వరూపు ఎప్పుడు కూడా కృష్ణ నామస్మరణలోను, కృష్ణ స్మరణలో నీలమైపోయి ఉండేవాడు. ఆయన భక్తికి నిమాయ్ ఏమి చేయలేకపోయాడు. ఆయన ఒక్కడే. కానీ విశ్వరూపు కూడా తెలుసు ఈ అల్లరి చూసి, ఈ అల్లరంతా. విశ్వరూపు కూడా ఏం అనలేకపోయాడు, ఆలోచిస్తుండేవాడు. ఇంత అల్లరి చేస్తున్నాడే, ఇంత అల్లరి చెయ్యాలన్నా కూడా అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అల్లరి కూడా సామాన్య కులవాడు చేయగలిగే అల్లరి కాదు. సామాన్య కులవాడితే సాధ్యం కాదు. నేను దివ్య పురుషుడా? లేకపోతే నాకు తెలిసిన దాని ప్రకారం ఈయన లక్షణాలు, ఈయన చేసే అల్లరి చూస్తుంటే కృష్ణుడే మా ఇంట్లో జన్మ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆయన పసిగడతాడు. కానీ తన యొక్క ఆ సాక్షాత్కారాన్ని బయటకు చెప్పడు. ఏదైతేనే నా పని చేసుకుని చెప్పి ఆయన దీంట్లో భక్తిలో ఉంటాడు. ఎప్పుడు చూసి ఆయన భాగవతం మీద ఎంతో ప్రవచనం ఎంత మధురంగా ఇస్తుండేవాడు. భక్తులందరూ ఆయన ప్రవచనం వినడానికి ఎంతో తహతలాడుతుండేవాడు. ఎప్పుడు చూసినా అద్వైతాచార్య ఇంట్లో కూర్చునేవాడు. ఎందుకంటే అక్కడ ఈ వైష్ణవులందరూ కూడా చేరుకొని అద్వైతాచార్య ఇంట్లో చర్చిస్తుండేవారు భాగవతం. కానీ విశ్వరూపం ఉంటే ఆయనతో చెప్పించుకునేవారు అందరూ. విశ్వరూపం చెప్తే అందరూ భయమర్చిపోయి వింటుండేవారు. అంత చక్కగా, అంత డీప్ గా, అంత పర్ఫెక్ట్ గా ఆయన భక్తి కోసం చెప్తుండేవాడు. ఈ విధంగా విశ్వరూపు 24 గంటలు ఇంకా అద్వైతాచార్య ఇంట్లో ఉండి ఆ భక్తులు ముందుకుపోతుండేవాడు. భౌతిక విషయాల మీద, ప్రత్యేకించి ఆడవాళ్ళ మీద అసలు ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఇక ఒక రోజు ఒక ఇంటికి వచ్చినా సరే, ఇంటి దగ్గర కూడా ఎప్పుడు కూడా ఆ దేవుడి రూమ్లను గదిలను కూర్చునేవాడు. కూర్చుని అక్కడే ఏదో చదువుకోవడం, ఏదో పూజ చేసుకోవడం అంతే తప్ప తల్లిదండ్రులతో కూడా మాట్లాడేవాడు కాదు, బయట వాళ్ళతో మాట్లాడేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. కొన్నిసార్లు నిమాయి వంట చెప్పిన తర్వాత తల్లి సత్యమాత చెప్పేది, నిమాయి వెళ్ళి విష్ణుప్రభు పిలుచుకుని రా అని చెప్పేది. అంటే తల్లి చెప్పిన ఆదేశాన్ని తీసుకుని పరిగెట్టుకుంటూ అద్వైతాచార్యకి వెళ్ళేవాడు. వెళ్ళేటప్పటికి అక్కడ వీళ్ళందరూ భక్తి కోసం చర్చిస్తుండేవారు. బాగా భక్తి తల గొప్పతనాన్ని, భక్తిని గుణగానం చేస్తుండేవారు. అలాగే కృష్ణనామ తలక భజన చేస్తుండేవారు. కృష్ణనామ తల గొప్పతనాన్ని చర్చిస్తుండేవారు. అవన్నీ ముందు విని చాలా ఆనందపడుతుండేవాడు. నవ్వుకుంటూ లోపలికి వెళ్ళేవాడు. నెమ్మది తలపిసేవాడు. ఎవరు కూడా గమనించేవాడు. ఎప్పుడు వస్తున్నాడు నెమ్మదిగా వెళ్ళి తన అన్న దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి ధోతి పట్టుకుని లాగేవాడు. చూసేవాడు. ఆ అమ్మ భోజనానికి రమ్మంటుంది అని చెప్పేవాడు.
అంతే. ఆ మాటకి అందరూ మెడిటేషన్ అంటే బయటకు చూసేవారు. అది చూడటంతో ఈయన యొక్క ఆకర్షణ ఎంత ఇదిగా ఉండేదంటే భక్తులందరూ కూడా అన్ని మర్చిపోయేవారు. వాళ్ళు వాళ్ళ యొక్క మెడిటేషన్ అంటే అంతవరకు ఏది వింటూ వాళ్ళు ధ్యానం అవన్నీ మర్చిపోయేవారు. దేనికోసం ఆలోచిస్తాను. వాళ్ళు కృష్ణుని కోసం చర్చ్ కూడా ఆపేసేవారు. ఆపేసి అందరూ అలా వచ్చి కళ్ళు అప్పించి ఆయన యొక్క అందాన్ని చూస్తున్నాడు. అప్పటికి ఎలాగుండేవాడు ఈయన ఈ ఇంకులతోటి ఆటతో ఉండేవాడు. గోల్డెన్ శరీరం మీద నల్ల ఇంకు ముద్దలు అక్కడక్కడ పడుతుంటే అవి ఎలాగున్నాయంటే మెత్యాల ఆ శరీరంపై పడగానే అవి ముత్యాలకు ఆ నల్ల ఇంకు కూడా మెరుస్తుండేది. నల్ల ముత్యాలు నల్ల వజ్రాలు ఏవో పొదిగినట్టుగా ఉండేది శరీరం మీద. అది చూసి వీళ్ళు ఇంకా ఆ అందానికి అలాగా కళ్ళు అప్పగించుకొని చూసేవారు. కళ్ళు నోరు అన్ని ఓపెన్ చేసుకుని కళ్ళతోటి కూడా కళ్ళు ఎలా పెద్ద చూసినట్టు చేసేవారు. నోరు కూడా నోరు అని అన్ని మర్చిపోయారు. అంటే వాళ్ళు చర్చించాలని భాగవతం మర్చిపోయారు. హరినామం చేస్తారు, హరినామం చేయడం మర్చిపోయేవారు. అన్ని మర్చిపోయి ఆయన చూస్తుండేవారు అలాగా. అంతే ఆయన విశ్వరూపం లేచి వెళ్ళిపోయాడు. ఆయన దీని కూడా వెళ్ళిపోయారు. ఇంకొకటి ఏంటంటే ఆయన చూడగానే వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా కృష్ణ ప్రేమతో నిండిపోయేది. ఎంతో తెలియని ఆనందం ఆ రూపాన్ని చూడగానే. ఆయన వెళ్ళిపోయిన సరే అందరూ అట్టే చూస్తుండేవారు. అలాగా కనబడేవాడు కాదు, వెళ్ళిపోయాడు. ఆయన సరే ఆ ద్వారం వైపు అలా చూసుకుంటుంటారు. ఈ విధంగా తర్వాత చర్చించుకున్నాడు. అద్వైతాచార్య వాడు ఈ అబ్బాయి సాధారణ వ్యక్తి కాదు, అది కాకుండా ఏదో స్పెషల్ ఈ వ్యక్తి, ఈ అబ్బాయి నేను సరిగా చూడలేకపోయాను. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు సరిగా చూసి ఈయన నిజంగా ఎవరు భగవంతుడైనా అనేది కనుక్కుంటానని చెప్పి అనుకుంటుండేవాడు. ప్రతిసారి అనుకుంటుండేవాడు, ప్రతిసారి వస్తుండేవాడు, వాళ్ళని తీసుకెళ్ళిపోతుండేవాడు. అద్వైతాన్ని కూడా మర్చిపోయేవాడు. ఈ అబ్బాయిని అబ్జర్వ్ చేయాలి మనం, లేకపోతే సైన్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళకి సింబల్స్, ముందు మనం 32 సింబల్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా అబ్జర్వ్ చేయాలనుకునేవాడు. ప్రతిసారి ఈ రూపం చూడగానే మర్చిపోయాడు. ఎందుకంటే భగవంతుడు తనకి కృపలేందే భగవంతుని కూడా మనం తెలుసుకోలేము. అంచేత భగవత్ తెలుసుకోవాలి అని సంకల్పించినప్పుడే తెలుసుకోవాలి. భగవంతు తెలుసుకోకూడదు సంకల్పిస్తే మనం ఎంత ప్రయత్నించి ఎంత చేద్దామన్నా సరే మనం అద్వైతాచార్య పరిస్థితి కూడా అదే. చైతన్య మహాప్రభు సంకల్పం చేయలేదు. అంచేత ప్రతిసారి అనుకుంటున్నాడు నెక్స్ట్ వచ్చినప్పుడు అబ్బాయిని కరెక్ట్ నేను అబ్జర్వ్ చేయాలి అని చెప్పి, కానీ ఏనాడు కూడా చేయలేకపోయాడు. సో ఆ విధంగా నిమ్మాయి వస్తుండేవాడు. ఇక నిమ్మాయి ఇంటికి వచ్చి విశ్వరూపం ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇంకా అనుకుంటున్నారు నిమ్మాయి ఇప్పుడు విశ్వరూపం పెళ్లి చేయాలని. అది విని విశ్వరూపం ఇష్టం లేదు. అందుకే విశ్వరూపం అనుకున్నాడు. వెంటనే నేను వెళ్ళి సన్యాసం తీసుకొని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటాడు. అది విని ఇంకా జగన్నాథ్ మిశ్రా సత్యమాత చాలా బాధపడతారు. వాళ్ళిద్దరికి ఇంకా ఏదో శరీరాలు ఉన్నాయి కానీ ఆత్మ ఉంటే బయటకు వెళ్ళిపోయారు శరీరం నుంచి. అలాగైతే వాళ్ళకి ఏంటంటే అంతకుముందు ఎంతోమంది పిల్లలు పుట్టారు, అందరూ చనిపోయారు. బతికి బయటపడ్డ ఏకైక మొట్టమొదటి బిడ్డ ఆయన కూడా ఈ రోజు వదిలి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు తీసుకోలేక, అందులో ఎంతో గుణవంతుడు, మర్యాద, మృదు స్వభావం, అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. నిమ్మాయి చూస్తే అల్లరల్లరి, అంత వ్యతిరేకం. అటువంటి కుర్రవాడు వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళు నిమ్మాయి అల్లరితో ఎంత విసిగిపోయారో ఆయన అంత ప్రశాంతంగా ఉందా, అంత మంచి వ్యక్తి వెళ్ళిపోయి, అంత మృదు స్వభావం, మంచి సుగుణవంతుడు వదిలి వెళ్ళిపోయేటప్పుడు నాకు తీసుకోలేకపోయారు.
ఇంకా జగన్నాథ్ మిశ్ర అయితే విశ్వరూప పేరు, ఆయన పేరు తలుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. లెగుస్తున్నాడు, మళ్ళీ కింద పడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. సో ఈ విధంగా వాళ్ళు బాధపడుతుంది. ఇంకా రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చారు. అయిపోయింది అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడు మీరు వెనక్కి తీసుకోలేము. ఒక విధంగా మంచిది ఆయన చేసింది, మిమ్మల్ని ఇద్దరిని ఉద్ధరించాడు. ఏ కుటుంబంలో అయితే ఎవరైనా ఒక వ్యక్తి సన్యాసం తీసుకుంటే తండ్రి తరపున తల్లి తరపున కొన్ని తరాల వారు ఉద్ధరించబడతారు. మీరు ఎన్ని తరాలను ఉద్ధరించారు, మీరు ఎంత అదృష్టం, దాన్ని బాధపడడం దేనికి, చాలా అదృష్టం మీరు అని చెప్పి నానా రకాలుగా వాళ్ళని ఓదార్చ ప్రయత్నించారు. కానీ ఎవరు ఓదార్చగలరు? ఎందుకంటే స్వరూప్ మామూలు వ్యక్తి కాదు, ఆయన సాక్షాత్ నిత్యానంద ప్రభు బలరాముల అవసరం. బలరాముని వదులుకుంటే ఎవరికైనా బాధే. అప్పుడు వీళ్ళంటారు చైతన్య, అప్పుడు వీళ్ళంటారు ఇప్పుడు వదిలేసి మీకు మీ దృష్టి ఇప్పుడు విశ్వంబరం మీద పెట్టండి, ఆయన సరిగ్గా చూసుకోండి. విశ్వంబర్ చేసే చేష్టలు చూస్తే ఆయనకు సాధారణ పురుషుడు కాదు. అటువంటి వాడికి మీరు జన్మనిచ్చేందుకు మీరు ఎంత ధన్యులు. ఆయన అందరూ కూడా ఆకర్షిస్తారు, అందరూ ఆయన మెచ్చుకుంటారు. ఆయన అంటే అందరికీ ఇష్టం, అందరికీ ఆయనకి ఇష్టం. అంటే మీరు విశ్వరూపు వెళ్ళిపోయాడంటే విశ్వరూపును కూడా ఇందులో చూసుకోండి, అందుకన్నా గొప్ప పురుషుడు ఈయన్ని చూసుకొని ఈయన ఆనందించి ఈయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఏదో చెప్పి వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏడుస్తుంటే చైతన్య మహాప్రభు కూడా నిమ్మాయి కూడా వెళ్ళి తల్లిదండ్రులు వదారుస్తూ, అమ్మ నేను మాత్రం నన్ను ఇలా చేయను, నేను ఎప్పుడు మీతోటే ఉంటాను అని చెప్పి ఆయన మాటలు చేస్తే ఆ మాటలుగా వాళ్ళిద్దరు ముచ్చిపోయి ఆ మాటలతో వాళ్ళు అలా బాధని మర్చిపోతుంటారు. ఈ విధంగా నిమ్మాయి చిన్నప్పటి నుంచి ఆయన రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క పేర్లు రాస్తూ తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. రామ, నరసింహ, అది వామన, హరి, ఇలాగా ఎప్పుడు కూడా కృష్ణుడి పేర్లే రాస్తుండేవాడు. ఎప్పుడు టైం చెప్తే రాస్తూ ఉండిపోతాం. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పరిస్థితిలో ఉంది, అక్కడ వాళ్ళు కూడా భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అరే ఇంత స్వభావుడు, మనం ఎంత చక్కగా భక్తి కోసం వినేవాళ్ళం, భాగవతం ఎంత చక్కగా వివరించేవాళ్ళు, మనకి ఎవరు చెప్తారు, మనకు భాగవతం చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఎవరు వింటాం, ఎంత చక్కగా ఆయన కీర్తన చేస్తాడు చేసేవాడు. ఇలా ఈ విధంగా వాళ్ళందరూ కూడా బాధపడుతూ వాళ్ళు కూడా తీసుకెళ్ళకపోతున్నారు. వాళ్ళందరూ ఏడటం లేదు కానీ నోట మాట రాక అని చెప్పి అలాగా లోపల ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే ఇంకా అద్వైతాచార్య చూశాడు కాబట్టి అద్వైతాచార్య అందరూ కూడా అందరినీ ఓదార్స్తూ అన్నాడు, నేను చెప్తున్నాను చూడండి భవిష్యత్తుని అతి త్వరలో. ఎందుకంటే ఆయన గుర్తుకొచ్చింది, ఈ కుర్రవాడు సామాన్య కుర్రవాడు అర్థమే ఆయన గుర్తుకొచ్చాడు. అతి త్వరలో మీ అందరూ కూడా అతి ఉన్నతమైన ఆనందాన్ని అనుభవిస్తారు. నా హృదయం ఎందుకో పీకుతోంది, హృదయంలో కృష్ణచంద్రుడు ఎక్కడో ఇక్కడ అవతారం ఎత్తాడు. నాకు చాలా, నా మనసు చాలా స్ట్రాంగ్ గా అది అనిపిస్తుంది నా హృదయంలో. అంచేత మీ అందరూ వెళ్ళండి, హరినామం చేయండి, హరినామం చేద్దాం, మనందరం ఇలాగ ఏడవద్దు, హరినామం చేద్దాం. కొద్ది రోజుల్లోనే మనం అందరం కూడా కృష్ణుని మనం చూడగలుగుతాం. మనందరి ముందు మనతో పాటు కలిసి డ్యాన్స్ అయిపోతున్నాడు. ఆ డ్యాన్స్ అయిపోయి ఆ రోజు వస్తుంది. అంతేకాదు మీ అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ కృష్ణ ప్రేమ ప్రచారం జరగబోతుంది. అంచేత మీరెవరు బాధపడదు. ఇది కానీ జరగకపోతే నేను కృష్ణ భక్తుని కానే కాదు అని చెప్పి ఆయన చెప్తాడు.
ఆ మాటలన్నీ వినేటప్పటికి ఇంక అందరూ ఓ హరి ఓ హరి ఓ హరి ఓ అని చెప్పి చేస్తారు. చెప్తే ఇంకా అక్కడి నుంచి ఆ హరి బోల్ హరి బోల్ అని కీర్తన చేయడం మొదలు పెట్టారు. ఆ కీర్తన ఇంకా 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 గట్టి గట్టిగా చేస్తున్నారు. ఇలాగ ఈయన ఎంకరేజ్ అద్వైతాలు ఎంకరేజ్ చేస్తుంటే ఈయన ఎంత ఎంకరేజ్ చేస్తాడో వాళ్ళందరూ గట్టిగా హరి బోల్ హరి బోల్ చెప్పి కీర్తన చేస్తున్నారు. ఆ కీర్తన ఎంత గట్టిగా ఉందంటే అద్వైతాచార్య ఇంట్లో జరుగుతుంటే అది నిమ్మాయి వాళ్ళ ఇంటికి జగన్నాథ మిశ్ర వాళ్ళ ఇంటికి అది విని నిమ్మాయి పరిగెట్టు అద్వైతాచార్య ఇంటికి వచ్చేసారు. అందరూ ఆపేశారు కీర్తన, ఆపేసారు చూస్తున్నారు. నిమ్మాయి చూస్తుంటారు. ఎవరు కూడా కన్ను ఆర్పడం లేదు, కీర్తన చేయాలని కూడా మర్చిపోయారు. అప్పుడు మంత్రం సగమైందా లేదా పూర్తిగా అయింది కూడా తెలియదు. అందరూ అక్కడికి ఎక్కడిదక్కడ ఆపేశారు. ఆపేసి అలా చూస్తున్నారు. అద్వైతాచార్య వచ్చి అడిగారు, ఏం నాయన ఎందుకు వచ్చేవో అని అడుగుతారు. అంటే నిమ్మాయి అంటాడు, మీరు నన్ను ఎందుకు పిలిచారు అని చెప్పి మళ్ళీ భయపడ్డారు. అని ఇంకా అంటే ఇంకా అనేలోపే మాయ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళు కీర్తన చేస్తారు. ఈ విధంగా వాళ్ళ భక్తులు కూడా అక్కడ తెలియని ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విధంగా చేస్తారు. అక్కడ అప్పటి నుంచి ఎప్పుడైతే విశ్వరూప్ సన్యాసం తీసుకున్నాడో అప్పటి నుంచి నిమ్మాయి యొక్క అల్లరి కొద్దిగా తగ్గింది. అల్లరి చేయడం తగ్గించాడు. తల్లిదండ్రులతో మంచిగా ఉంటున్నాడు. ఆ పగలగొట్టాలు అవన్నీ ఆపేశాడు. తర్వాత అలా చేయడం మానేశాడు. ఎప్పుడు తల్లిదండ్రులతో ఉంటున్నాడు, వాళ్ళని ఓదార్స్తూ ఉన్నాడు, ఇలా చేసుకుంటున్నాడు. ఆయనలో వచ్చిన మార్పు చూసి సత్యమాత జగన్నాథ మిశ్ర ఇంట్లో కూడా చాలా ఆనందిస్తున్నారు. అయితే ఒకసారి చైతన్య మహాప్రభుకి జగన్నాథ మిశ్ర వాళ్ళు భగవంతుడికి అర్పించిన తాంబూలం ఇచ్చారు. తాంబూలం ఇస్తే వాళ్ళు ఆ తాంబూలం తిన్నాడు. తాంబూలం తిని ఏదో రియాక్షన్ వచ్చినట్టుగా కింద పడి మూర్చిపోయి పడిపోతాడు. వీళ్ళిద్దరు గాబర పడిపోయి చాలా ఇదైపోతారు. చాలాసేపు వరకు చేస్తారు, లేకపోతే ఇంత నీళ్ళు అవి చేసి లేపుతారు. లేపిగా లేచి కళ్ళిప్పి చూశాక నాకు ఒక కళ వచ్చింది అంటారు. ఏంటి? కళ్ళలో నన్ను విశ్వరూపు వచ్చాడు. విశ్వరూపు అంటే అన్నయ్య, అలా అన్నయ్య వచ్చి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి రా నువ్వు కూడా సన్యాసం తీసుకో అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడా? మరి అమ్మ నాన్నలు ఉన్నారు, నేను వాళ్ళని వదిలేసి రాలేనన్నా. పర్వాలేదని, అది కాబట్టి నేను చిన్నపిల్లవాడిని, నాకు సన్యాసం అంటే ఏం తెలుసు, మంచిగా ఇప్పుడు కాదు, నేను తీసుకోలేను అంటారు అని. అది కాబట్టి నేను ఇప్పుడు చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకుని అమ్మ నాన్న బాగా చూసుకుంటా అని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అప్పుడు మళ్ళీ నన్ను విశ్వరూపం తీసుకొచ్చి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి అని అంటాడు. నేను పెళ్లి చేసుకుంటేనే విష్ణు నారాయణ వైఫ్ కూడా ఆనందం. మన ఇంట్లో వాళ్ళు మనం ఆరాధిస్తున్నాం శాలిగ్రామ రూపంలో, వాళ్ళు ఆనందంగా ఉండాలంటే నేను పెళ్లి చేసుకోవాలి, తల్లిదండ్రులు చూడాలి, ఇంత నేను అది చేస్తాను. ఆ విధంగా నేను నారాయణని ఆనందపరుస్తాను అని చెప్పాను. చెప్పగానే విష్ణుకు తీసుకొచ్చి మళ్ళీ నీకు వదిలేసి అయితే నువ్వు అలాగే చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పిన తర్వాత మన తల్లిదండ్రులకి నా యొక్క ప్రణామాలు అర్పించు అని చెప్పి కూడా చెప్పాడు అమ్మా అని చెప్పి చెప్తారు. ఆ డ్రీమ్ వినేటప్పటికి జగన్నాథ మిశ్రకి గుండెల్లో బాంబు వెళ్తుంది. నిమ్మాయి అప్పుడే ఈ వయసులోనే
సన్యాసం కోసం మాట్లాడు అని చెప్పి. దాని తోడు జగన్నాథ్ మిశ్ర దగ్గరికి టీచర్లు కానీ పండితులు కానీ అందరూ వచ్చి చెప్తున్నారు, మీ అబ్బాయి ఎంత తెలివైనడు, అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీ అంత అదృష్టవంతులు, అది ఇది అని చెప్పి. ఇవన్నీ చూసి జగన్నాథ్ మిశ్రకి డౌట్ వచ్చింది. విశ్వరూప్ కూడా ఎన్నో గ్రంథాలు చదివాడు, అవన్నీ చదివి తెలుసుకుంది ఈ భౌతిక ప్రపంచం అన్నది ప్రపంచంలో ఎటువంటి సత్తా లేదు, ఎటువంటి ఆనందం లేదు, ఇదంతా వ్యర్థం తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయన సన్యాసం తీసుకున్నాడు. ఇప్పుడు నిమ్మాయి కూడా అంతే ఉత్సాహంగా అంతే తెలివిగా చదువుతున్నాడు. ఈయన కూడా వేదాలన్నింటినీ అర్థం చేసుకుంటే ఈయన కూడా అదే సారాంశానికి వస్తాడు. దీని కూడా సన్యాసం తీసుకునే అవకాశం ఉంది. అంచేత మనం ఈ రోజు నుంచి మేము ఆయన స్కూల్కి పంపించదు, ఇంట్లోనే ఉంటాడు, ఆడుకుంటాడు, ఏం ఆడుకుంటాడు. అనగానే సత్యమాత అంటది, అరే మీరు చదువు ఆపేస్తే రేపు ఆయన ఎలా బతుకుతాడు అని, బతకదు, జీవనాధారం కూడా కావాలి కదా అంటారు. అంటే అప్పుడు ఓ పిచ్చిదాన, మనం ఏం చేయగలం, అన్ని భగవంతుడి యొక్క సంకల్పం. కృష్ణుడిని నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా నష్టపోడు. మనం నమ్ముకున్నాం కృష్ణుడి సంకల్పం లేకుండా ఏం జరుగుతుంది? ఏం జరిగినా ఆయన యొక్క సంకల్పమే. చూడు ఎంతమంది ఏం చదువు రాకుండా వాళ్ళు ఎంత ధనాన్ని సంపాదిస్తున్నారు, చదువు వచ్చినా కూడా ధనాన్ని సంపాదించలేరు. అంచేత ఒకరి యొక్క విద్యతో సంబంధం లేదు, భగవంతుడి సంకల్పంతో ఒకరికి ఆనందంగానే దుఃఖంగానే ఉంటారు. నువ్వు అంతెందుకు నన్నే చూడు, నా దగ్గర ఇంత జ్ఞానం ఉంది, నేను ఇంత విద్వాంసుని, కానీ మన ఇంట్లో తినడానికి పట్టుకుని పూర్తిగా కడుపులను తిని కూడా లేదు. చూడు వాళ్ళ ఎదురుగా వాళ్ళ జ్ఞానం లేదు, కానీ వాళ్ళ దగ్గర ఎంతమంది విద్వాంసులు అందరూ లైన్ కట్టి ఆయన కోసం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. పిచ్చిదానా, చదువుతో ఏం లేదు, భగవంతుడు సంకల్పం ప్రకారమే అన్ని జరుగుతాయి. అంచేత మనం ఆయన రాచాలనుకుంటే అలాగే జరుగుతుంది. రెండోది, నేను నీకు మాట ఇస్తున్నాను, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిమ్మాయికి ఏమి లోటు లేకుండా చూసుకునే బాధ్యత కొంచెం నువ్వేం చింతించద్దు, ఆపేద్దాం. భగవంతుని నమ్ముతున్నాం, ఆయన కూడా మనం కృష్ణుని పూజించడం, కృష్ణుని భక్తిని నేర్పుదాం. దాంతో ఆయన కూడా కృష్ణుని యొక్క కృపా కటాక్షాలకు పొంది తన జీవనాన్ని జీవించగలరు అని చెప్తారు. చెప్తే ఇంక సత్యమతి ఏమన్నా లేకపోతుంది. అప్పుడు ఇద్దరు వెళ్ళి చెప్తారు, నిమ్మాయి ఈ రోజు నుంచి నీకు ఎటువంటి కష్టం లేదు, నువ్వు పుస్తకాలు పట్టు చదవక్కర్లేదు, నువ్వు ఇంట్లో ఏం కావాలో అడుగు, నేను ఇస్తాను, ఆడుకో, కానీ ఇంట్లో నుంచి ఇంకా బయటకు వెళ్ళదు, స్కూల్కి వెళ్ళదు అంటాడు. ఇక్కడ నుంచి నువ్వు చదవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా తెలుగు ఆడుకో అంటాడు. అనేటప్పటికీ నిమ్మాయికి అర్థం అవుతుంది, అంటే నువ్వు ఇక్కడ నుంచి చదవక్కర్లేదని కానీ నిమ్మాయికి అర్థం అవుతాయి, కానీ నాకు చదువు ఆఫీసర్ స్కూల్కి వెళ్ళలేదు, తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి స్కూల్కి వెళ్ళడం మానేస్తాడు. కానీ అది నిమ్మాయికి ఇష్టం లేదు. అంచేత నిమ్మాయి ఇప్పుడు ఏం చేస్తాడు, తన అల్లాన్ని ఇంకా ఎక్కువ చేస్తాడు, ఇంతకు ముందు కంటే ఎక్కువ చేస్తాడు, డబల్ చేస్తాడు. ఇంతకుముందు నిమ్మాయిల ఇంట్లోనే, అంటే సత్యమాత జగన్నాథ ఇంట్లోనే సామాన్ పగలగొట్టేవాడు. ఇప్పుడు ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సామాన్ పగలగొట్టడం, వాళ్ళ ఇల్లు చేయడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ వచ్చి జగన్నాథ్ మిశ్ర సత్యమాత కంప్లైంట్, వాళ్ళ కంప్లైంట్ వెళ్ళినా మిసిగిపోయారు. కానీ ఏం చేయాలి అర్థం అవడం లేదు, ఏం చేద్దామన్నా ఏమో చేస్తాను. ఇక
అది ఇప్పుడు రాత్రులు కూడా, ఇంతకుముందు రాత్రులు కనీసం ఇంట్లో ఉండేవాడు, రాత్రులు కూడా వెళ్ళిపోతున్నాడు. రాత్రులు కూడా రాత్రులు అందరు ఇల్లు పగలగొట్టడం, ఇవి చేయడం, అవి చేయడం, రాత్రులు కూడా తిరుగుతున్నాడు. రాత్రులు కూడా అల్లరి పనులు, పగలు లేదు రాత్రులు లేదు, అల్లరి మొత్తం. ఎవరు చూసినా అల్లరి చేయడం. జగన్ అడ్మిషన్ అన్ని చూస్తున్నాడు, కానీ ఏం అనడం లేదు. ఎందుకంటే ఏమనంటే మళ్ళీ చదువు, నేనైతే స్కూల్ పంపించాడు ఏమో పోయి. ఇంకా రాత్రులు వీళ్ళు ఏం చేసేవారంటే, పిల్లలందరూ వెళ్ళి ఒకడు నిలబడి ఒక వంగుని వెనకాల ఇంకోడు వంగుని ఆడ మీద దుప్పటి వేసుకుని ఒక ఎద్దులాగా వెళ్ళి అరటి తోటలోకి వెళ్ళి ఇలాగ గట్టిగా గుద్ది అక్కడ మొత్తం అరటి చెట్లన్నీ ఎరగొట్టేస్తే ఆ యజమాని ఎవడైతే ఉంటాడో వాడు వచ్చి ఆవులు వచ్చి అనుకొని కనబడుకుని వచ్చేటప్పటికి ఈ మొత్తం ఆ ముసుగు తీసేసి ఎవరు పడిపోతుంటాడు. అక్కడికి వెళ్ళి అది చూసినప్పటికి ఆవు కనబడింది కాదు, ఎవరు వచ్చారో తీసింది కాదు. సో ఈ విధంగా అల్లరి చేస్తున్నారు. తర్వాత కొంతమంది ఇళ్ళకి వెళ్ళి బయట నుంచి చాలా తాడు కట్టి గుళ్ళాలి మొత్తానికి తాడు కట్టేసి బంధించారు. లోపల వాళ్ళు 1 నెంబర్ వచ్చేటప్పటికి 1 నెంబర్ 2 నెంబర్ వస్తే దానికి రావడానికి తలుపు వేస్తుంది. ఏదో ఫస్ట్ లో ట్రై చేసేవాడు, అని చేసాడు. లాస్ట్ తలుపు తీయండి, ఎవరో తీయండి అని చెప్తుంటే వీళ్ళందరూ బయట కూర్చొని వీళ్ళందరూ నవ్వుకుంటూ పగలబడి నవ్వి కింద దొర్లు నవ్వుతుండేవారు వీళ్ళు. మాకు అబ్బా అర్జెంట్, అమ్మ నాయన అని కాళ్ళు కడుపు అవి అన్ని పట్టుకొని లోపల ఎగురుతుండేవారు. అది చూసి నవ్వుకొని వాళ్ళందరూ బయట ఏమో వీళ్ళేమో ఇమిడియట్ చేసి వీళ్ళే ఎగురుతుండేవారు, ఈ నిమ్మాయి ఫ్రెండ్స్. లాస్ట్ కి దాన్ని ఓపెన్ చేసి పారిపోయారు. సో ఈ విధంగా రోజు అల్లరి చేయడం, ఇంకా అల్లరికి ఇంకా లెక్క లేకుండా పోయింది, అద్దు లేకుండా పోయేది. కానీ ఏనాడు కూడా జగన్నాథ్ మిశ్రా సరిదిద్దడం ప్రయత్నించలేదు. నిమ్మాయి కోసం చూస్తాడు, ఎప్పుడు సరిదిద్దాడా ఎప్పుడు నేను అడుగుతాను, కానీ ఇప్పుడు ఇంకా జగన్నాథ్ మిశ్రా చేయడం లేదు. ఏం చేయాలి అర్థం అవడం లేదు. ఒకసారి జగన్నాథ్ మిశ్రా బయటకి ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఆ రోజు నిమ్మాయి వెళ్ళి అక్కడ ఇంత ముందు చెప్పాను కదా, ఎంగిలి భోగం పెట్టిన కొండలన్నీ కూడా ఒక చోట పెడతారు. అలాగే వీళ్ళింటి దగ్గర ఒక కుక్క ఉండేది, వీళ్ళు తీసుకున్నాం, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. పైకి వెళ్ళి కూర్చున్నాడు. నిమ్మ ఎక్కుతుంటే ఆ మసి అంతా అంటుకుంది, అదొక డిజైన్, గోల్డెన్ మీద నల్ల స్పాట్స్. ఇంకా మిగతా పిల్లలందరూ చూసారు, చూసి వచ్చి సత్యం అని చెప్పారు, చీచి మీ అబ్బాయి చూడు అక్కడ ఎంగిలి కొండ మీద కూర్చున్నా అని చెప్పి. కూర్చున్నా అంటే నిమ్మ సత్యం పరిగెట్టు వస్తుంది. నేను వచ్చి ఛీ ఏం మనిషిని ఇంత పెద్దోడు అయ్యావు, ఇంక ఏది శుభ్రమైంది ఏది అశుభ్రం, ఏది శుచి ఏది అశుచి అని తెలీదు, అది కూడా తెలుసుకునేంత చిన్నవాడమేంటి, దిగుదిగు అని చెప్తాను. ఎందుకు దిగాలి అంటాను. అదేంటి నువ్వు అశుభ్రం ప్రదేశం కూర్చున్నావు, అశుభ్రమైన ప్రదేశమా, ఏది అశుభ్రమైన ప్రదేశం అని చెప్తాడు. అంటే ఇంకా నువ్వు తెలీదా, ఇటువంటి అశుభ్రమైన ప్రదేశం కూర్చుంటే వీళ్ళు స్నానం చేసుకుని రావాలని చెప్పి వీళ్ళు దిగి స్నానం చేసుకుంటా అని చెప్తాడు. అప్పుడు ఆయన దత్తాత్రేయ రూపంలో, దత్తాత్రేయుడు మాయవాదాన్ని ప్రచారం చేశాడు. సో ఆ విధంగా ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. అసలు అమ్మ నీకు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం, నీ మనసు నీ బుద్ధి ఇంకా వికసించలేదు అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది, నన్ను అంటున్నాడని. నేను ఎక్కడ కూడా అశుభ్రం ప్రదేశంలో కూర్చోలేదు, ఎందుకంటే నేను ఏదైనా ప్రదేశంలో కూర్చున్నానంటే ఆ ప్రదేశం పవిత్రమైపోతుంది. నేను ఎక్కడ కూర్చున్నా అక్కడ గంగాదేవి, యమునాదేవి, అందరు నదులు, అన్ని స్థలాలు, అన్ని తీర్థాలు అక్కడ వచ్చి నివసిస్తుంటాయి.
అంటాడు. అంటే సత్యమతి ఇవన్నీ అలా నోరిపించి అలా ఏంటి ఏం మాట్లాడుతున్నాను నేను. క్లీను అంటే శుభ్రత అశుభ్రత అనేది మనం ఊపించుకుంటే. ఇది మన మనస్తత్వం బట్టి. కానీ భగవంతుడు ఏది అశుభ్రమైన దాన్ని దేని కూడా సృష్టించలేదు. ఈ సృష్టిలో ఏది అశుభ్రం లేదు అని చెప్తాడు. అంచేత మనం ఒకవేళ ఓకే ఇక్కడున్న పద్ధతుల ప్రకారం లేదంటే ఇక్కడున్న ఆచారాల ప్రకారం లేదా వేదిక నియమాల ప్రకారం ఒకటి శుభ్రమైంది ఒకటి అశుభ్రమైంది అనుకో, కొన్ని నువ్వు అనుకున్నట్టే. నేను దేవాదేవుడిని, అతి శుభ్రమైన వాడిని. నేను ఎక్కడైతే కూర్చుంటున్న దేనిని స్పర్శిస్తానో అది అశుభ్రంగా ఉండడం అన్నది దుర్లభం, అశుద్ధం అయిపోతుంది, అశుభ్రం అయిపోతుంది అని చెప్తాడు. అంచేత ఇంకోటి ఏంటంటే నిజం చెప్పను, నువ్వు వండిన ఈ కొండలు ఈ అశుభమైన కావు. ఎందుకంటే నువ్వు వండావు, నువ్వు భక్తురాలు, నువ్వు ఎవరి కోసం వండావు? విష్ణు కోసం వండావు. అంచేత విష్ణువుకి నైవేద్యం పెట్టిన ఏదైనా సరే మిగతా ఆటలు ఇంకా శుద్ధం చేస్తుంది, కానీ అది అశుభం అవ్వదు, అశుద్ధం అవ్వదు. అంచేత దాని మీద కూర్చున్నప్పుడు నేను కూడా శుద్ధం అవుతాను అని చెప్తాడు. ఆ విధంగా ఆయన అంతా ఒకటే అన్న భావం చెప్తారు. సత్యమాతకి ఇవేం ఎక్కువ ఇదేంటి సత్యమాత అంటది, చూడు ఇవన్నీ నాకు మాటలు కాదు, నువ్వు దిగుతావు దిగవా, నేను దిగను. ఏంటి చెప్తే వినిపించుకో అంటే అప్పుడు అంటాడు, ఎలా వినిపించుకుంటాను, ఎలా తెలుస్తుంది నాకు ఏ శుభ్రం ఏది అశుభ్రం అని? మీరు నన్ను స్కూల్కి పంపిస్తున్నారా? నేను చదువు రాని ఒక మూర్ఖపు పండితుడిని, బ్రాహ్మణుని. నాకు ఏది మంచి ఏది చెడు ఏది శుభ్రం ఏది అశుభ్రం ఎలా తెలుస్తుంది? మీరు స్కూల్ పంపించి స్కూల్లో నన్ను చదివిస్తే నేర్పిస్తేనే కదా నాకు చదివింది. మీరేం స్కూల్కి వెళ్ళొద్దంటారు, అన్ని నేర్చుకోవాలంటారు, అన్ని తెలుసుకోవాలంటారు, ఎక్కడ తెలుస్తుంది ఇవన్నీ అని చెప్పి గట్టిగా చెప్పడం మొదలు పెడతారు. అవన్నీ అడుగుతుంది పక్కన ఉన్న మొత్తం అందరూ వచ్చేస్తారు, అమలకులు బ్రాహ్మణులు వీళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చి ఆట ఏంటి ఏదమ్మా సత్యమాత నువ్వు నిజమా? మీ నిమాయిని మీరు స్కూల్కి పంపించడం మానేశారా? ఎవరు చెప్పారు? ఎవరికి బుద్ధి ఇచ్చారు మీకు? ఎవరు మీకు ఈ నూరి పోసారు ఇలాగా? మేమేమో మా పిల్లలు వెళ్ళి చదవాలని మేము వెనకాల పడుతుంటే వాళ్ళు చదవడం లేదు. మీ అబ్బాయి ఏమో చదువుతాను బాబు అంటే మీరు పంపించలేదు. ఇదెక్కడ ఉద్యోగం? మరి మీరు పంపించకపోతే ఆయన మంచి చెడు చేస్తుంది ఏం తెలుస్తుంది? ఆయన చేయడం సరైందే, నిమాయి నువ్వు సరిగా చేసావు, నువ్వు ఇలాగే చేస్తున్నావు, నేను స్కూల్ పంపించకపోతే చెప్పడం. వాళ్ళందరూ ఏం చేయాలి, సత్యమంది ఏం చెప్పాలి అర్థం ఒక పరిగెట్టి ఇంకెళ్ళి లాభం లేదు. ఆ తానే ఎక్కి నిమాయిని లాక్కొని వచ్చి తీసుకెళ్లి స్నానం చేయించి తలస్నానం చేస్తాడు. ఇది అయ్యేలోపలికి జగన్నాథ్ మిశ్ర వెనక్కి వస్తాడు. వస్తే సత్యమాత అంతా చెప్తుంది ఇలా జరిగింది. చూస్తే మన అబ్బాయి చాలా అప్సెట్ గా ఉన్నట్టున్నాడు, స్కూల్కి పంపించడం లేదని చెప్పి. మరి ఆలోచించండి మరొకసారి మీరు. ఈ లోపు మిగతా బ్రాహ్మణులు అందరూ వస్తారు. ఏంటి మిశ్రా గారు, ఏంటి మేము విన్నాం మీ అబ్బాయిని పంపించడం లేదట, ఎవరు చెప్పారండి, ఎవరు నోట్స్ పోసారండి మీకు, ఎవరా మూర్ఖుడు మీకు, ఎవరా శత్రువు మిమ్మల్ని ఇలా చేశాడు? మేము మా పిల్లల్ని చదవండిరా బాబు అని చెప్తుంటే చదవడం లేదు, నేనేమో చదువుతాను మీరు పంపించడం లేదట, ఎందుకంటే అంటే అప్పుడు చెప్తాడు ఇలాగ నా భయం అని. దానికి మంది మీరే అంటున్నారుగా కృష్ణుడు ఏది తెలుసు అది జరుగుతుంది చెప్పి. మీరు పంపించకపోయినా కృష్ణుడు సంకల్పం వేరేగా ఉంటే అప్పుడు మాత్రం ఉంటాడా మీ అబ్బాయి? జరగాల్సిందే జరుగుతుంది. అది జరుగుతుంది దానికోసం పట్టుకుని మన ఇప్పుడు మీ అబ్బాయిని స్కూల్ మానిపించి నేను బాగలేదు, మరోసారి ఆలోచించుకోండి అని చెప్తాడు. చెప్తే
అది కూడా కరెక్ట్ అని చెప్పి జగన్నాథ్ మిశ్రా మళ్ళీ స్కూల్కి పంపాలని నిర్ణయిస్తాడు. సో నిర్ణయించడానికి ముందు ఒడుగు చేయాలనుకుంటాడు. ఆ ఒడుగు ఎలా చేశాడు, ఎలా జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మనం చర్చిద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీ చైతన్య మహాప్రభు కీ జై, రోజు ప్రేమానంది. ఎవరికైనా ప్రశ్నలు ఉన్న ఒక ప్రశ్న, మళ్ళీ ట్రైన్ ఉంది ఇప్పుడు, ఎవరైనా ఒక ప్రశ్న తీసుకోవాలి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ఆపుదాం. శ్రీ ప్రభుపాద కీ జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవ అనంతకోటి వైష్ణవులకి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు.